Good morning, friends. This is Srinivas Reddy from AP Today. వినోదం అనే సినిమా ఉంది, మనందరికీ గుర్తుండే ఉంటది. వినోదం సినిమాలో హీరో మిత్రులు కోట శ్రీనివాసరావుకి మొహం మీద ఒక పులిపిరి పెట్టి కిడ్నాప్ చేస్తారు. కోట శ్రీనివాసరావుని కిడ్నాప్ చేసి మొహం మీద ఒక పులిపిరి పెట్టి ఇతను కవలలని ఈ పులిపిరి కోటను చిన్నప్పుడు కోతి ఎత్తుకుపోయిందని, ఇప్పుడు తాను తిరిగి వచ్చాడని, తాను కార్మిక నాయకుడు సింగరయ్యగా ఎదిగాడని, ఆ సింగరయ్య అద్భుతాలు చేస్తాడని చెప్పేసి, కార్మికుల కోసం పోరాడతాడని, కార్మికుల సంక్షేమం చూస్తాడని, కార్మికులకు అండగా నిలబడతాడని చెప్తారు. అయితే మధ్య మధ్యలో వీళ్ళకి వినేవాళ్ళకి అనుమానాలు రాకుండా కోట శ్రీనివాసరావుని క్రాస్ చేసినప్పుడల్లా సింగరయ్య జిందాబాద్, సింగరయ్య జిందాబాద్, సింగరయ్య జిందాబాద్ అంటూ వీళ్ళు ఊదర కొడతా ఉంటారు. అలా ఉంది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఆలోచించాలి అనేటటువంటి మాట అదే కోవకు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 70,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి ఇస్తుంటేనే నేను చేయలేకపోయాను, 1,40,000 కోట్ల రూపాయలు మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు, ఈ మాటలు మీరు నమ్మవద్దు అని ప్రజలకు చెప్తే ప్రజలు పట్టించుకోలా. ప్రజలకు చెప్తా ఉంటే అవి ప్రజల మెదడులోకి ఎక్కకుండా కూటమి జిందాబాద్, పవన్ కళ్యాణ్ జిందాబాద్, నరేంద్ర మోడీ జిందాబాద్, చంద్రబాబు జిందాబాద్ అంటూ బ్రహ్మాండంగా ఊదరగొట్టి ఉపన్యాసాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేని వాడని, చేతగాని వాడని, సంపద సృష్టిస్తారని, మీరు కానీ అధికారంలోకి వస్తే సంపద సృష్టించేస్తారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా ఊదరగొట్టేశారు. అలా ఉంది. ఖచ్చితంగా మీరు ఊదరగొట్టిస్తే మీ యొక్క ఓకదంపుడు ఉపన్యాసాలు నమ్మి ప్రజలు ఆశల లోకంలో విహరించి మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారు. ఆ రోజు నుంచి చెప్తున్నారు, ఈ రోజు కొత్తగా మీరు చెప్పట్లా 14 లక్షల కోట్ల అప్పులు అనేటటువంటి మాటను గతం నుంచి మీరు ఎన్నికల ప్రచారంలో ఓదరగొట్టారు. 14 లక్షల కోట్ల అప్పులు ఉన్న సంగతి తెలిసి కూడా మీరు హామీలు ఎట్లా ఇచ్చారు? మరి పోనీ 14 లక్షల కోట్లు నిజమా అనుకుంటే అది నిజం కాదు, మేము తప్పు చెప్పాం, 10 లక్షల కోట్లే అని గవర్నర్ చేత ఎందుకు తెప్పించారు? తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల కోట్లు కూడా ఎక్కడున్నా 7,48,000 కోట్లు మాత్రమేనని అంటే దానికి సమాధానం చెప్పలేని స్థితిలో మీరు ఎందుకున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఏదో యనమల రామకృష్ణుడు గారిని తీసుకొచ్చి సామాన్య ప్రజలకు కానీ, ఇటు మేధావులకు కానీ, మధ్యతరగతి వర్గాలకు కానీ అర్థం కాని భాషతోటి ఏదో సమాధానం చెప్పించి తృప్తి పడ్డారే తప్ప అలాంటి సమాధానాలతో ప్రజలకు సంబంధం లేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మీరు అధికారాన్ని కోల్పోవటానికి కారణాలు ఏంటంటే డ్వాక్రా మహిళలకు ఇస్తామన్న డబ్బులు చేస్తామన్న మాఫీ చేయలేదు, ఓడిపోయారు. మీరు రైతు భరోసా ఇస్తామన్న రీతిలో ఇవ్వలేదు, రుణమాఫీ చేస్తామన్నారు, సంపూర్ణ రుణమాఫీ చేస్తామన్నారు, చెయ్యలేదు, ఓడిపోయారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అరకొరగా ఇచ్చారు. 2 నెలలు ఉందనగా, కేవలం 2 నెలలు ఉన్నాయనగా ఎన్నికలు ఇచ్చారు, ఓడిపోయారు. మీరు అదేవిధంగా అనేక రకాలైనటువంటి హామీలు, మీరు ఇచ్చినటువంటి హామీలన్నిటినీ కూడా మీరు తుంగలో దొక్కారు, మీరు ఓడిపోయారు. ఇంతేకాకుండా విద్యుత్ ఛార్జీలు పెంచమన్నారు, పదే పెంచారు, ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్ని హామీలు నెరవేర్చినప్పటికీ కూడా సిపిఎస్ రద్దు చేస్తానన్నారు, సిపిఎస్ అధికారంలోకి వచ్చిన వారంలోనే రద్దు చేస్తానన్నారు, రద్దు చేయలేదు. 80% పైగా ఉద్యోగస్తులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. అదే సమయంలో మద్యపాన నిషేధం చేస్తానన్నారు, మద్యపాన నిషేధం పేరుతోటి మద్యపాన నిషేధం కొంతమేర నియంత్రణ కొంతమేర జరిగినప్పటికీ కూడా ప్రజలు కోరుకున్నటువంటి బ్రాండ్లు, మద్యపాన ప్రియులు కోరుకున్నటువంటి బ్రాండ్లు ఇవ్వలేక
ఆయన ఓటమి పాలైన మాట వాస్తవం. మద్యపాన ప్రియులందరూ కూడా గంపగొత్తగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన మాట నిజం. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఏదైతే వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇటు సచివాలయ శాశ్వత ఉద్యోగాలు కానివ్వండి, వివిధ రంగాల్లో కానీ, మెడికల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే 2 లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ కూడా ఎన్నికల వాగ్దానాలు చెప్పినటువంటి జాబ్ క్యాలెండర్ అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పిచ్చి పని. ఆ 2 లక్షల ఉద్యోగాల్ని 5 ఏళ్ళు, సంవత్సరానికి ఒక 40,000 చొప్పున 5 ఏళ్ళు ఇచ్చుకుంటా జాబ్ క్యాలెండర్ రూపంలో ప్రకటించి ఇచ్చుకుంటా వచ్చినట్టే ఆయన హీరో అయిపోయేవాడే. సరే, ఆయన ఒకేసారి ఇచ్చేశాడు, చరిత్ర సృష్టించాలనుకున్నాడు, ప్రజలతోనే మమేకం కావాలనుకున్నాడు, ప్రజలకు మేలు చేయాలని అనుకున్నాడు. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు 2014-19లో జగన్మోహన్ రెడ్డి గారు వెంటే మీరు ఎలా నడిచారో, జగన్మోహన్ రెడ్డి గారు ముందు వెళ్తారు, తర్వాత మీరు యూటర్న్ తీసుకుంటారు. అదే విధమైనటువంటి పద్ధతిని ఇప్పుడు అమలు చేస్తా ఉన్నారు. ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చకపోతే ప్రజలు ఓడిస్తారు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు మీ విషయంలో నిజమైంది, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా నిజమైంది. రేపు మీరు వాగ్దానాలు అమలు చేయలేకపోతే మీకు కూడా అదే అనుభవం వస్తుంది, మిమ్మల్ని ఖచ్చితంగా ప్రజలు ఓడిస్తారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే మీరు చేస్తున్నారంటానికి నేను ఇప్పటికే 2 విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మీరు చేస్తున్నారు. ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు వచ్చిందేమీ లేదు, అసలే అప్పుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని ఇంకాస్త అప్పుల్లోకి నెట్టారు. 15,000 కోట్ల రూపాయలు అప్పు ఇవ్వటం ఏంటి, గ్రాంట్ గా ఇవ్వాలి కానీ అప్పుల్లో ఉన్నటువంటి హక్కుగా ఇవ్వాల్సినటువంటిది రాజధాని నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణానికి కానీ విభజన హామీల్లో వాళ్ళు కేంద్రం మనకి ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వాల్సింది హక్కుగా తెచ్చుకోవాల్సింది పోయి అప్పుల్లోకి నెట్టేశాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తే దాని మీద దాడి చేశారు మీరంతా. కానీ మీరు ఢిల్లీ వెళ్ళి ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, మనకి ఇచ్చింది ఏమీ లేదు, ఇవ్వాల్సిన పెండింగ్లు ఇచ్చారా తప్ప కొత్తగా ఇచ్చింది పైసా విదల్చలేదు అని చెప్పేసి మీ నోటితోటి మీరే ఒప్పుకున్నారు. మీరు యూటర్న్ తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి బాటలోకి మీరు కూడా వచ్చేశారు. అదేవిధంగా 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్న సంగతి తెలిసి కూడా ఇచ్చిన హామీలే కదా మీరు. 14 లక్షల కోట్లు అన్నది 10 లక్షల కోట్లకు మీరు తగ్గించిన వాస్తవ రూపంలో 7,48,000 కోట్లు అయినా సరే మీరు అబద్ధాలు 7,48,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు ఉన్నటువంటిప్పుడు ఆ సమయంలో కూడా ఇవ్వటానికి నానా కష్టాలు పడినటువంటి, ఏది సంక్షేమ పథకాలకు నిధులను సమకూర్చడానికి నానా కష్టాలు పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ అనుభవంతోనే కదా 28-29లో మాత్రమే 250 పెన్షన్ పెంచుతానని చెప్పింది. మీరు అలా కాకుండా ఒక్కసారి నేను 1000 రూపాయలు పెంచేశాను, ఇచ్చేస్తానని చెప్పేసి మీరు చెప్పి మరి మహిళలకు ఇస్తాను, రైతులకు ఇస్తాను, రైతు భరోసా 20,000 ఇస్తాను, 19 ఏళ్లు తాకినటువంటి ప్రతి మహిళకు 1,500 ఇస్తాను, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాను, పుట్టిన ప్రతి బిడ్డకు కూడా విద్యా కానుక కింద 15,000 ఇస్తానని చెప్పేసి అబద్ధాలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చి ఈ రోజున ప్రజలు ఆలోచించుకోవాలి అంటున్నారంటే ఇది యూటర్న్ కాదా? జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే చెప్పలేదా? 70,000 కోట్ల రూపాయలకే అల్లాడిపోతుంటే 1,40,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించలేదా? అదే ప్రశ్నని ప్రజలు ఆలోచించుకోవాలంటే ఆయన ప్రజలను కోరితే ప్రజలు మైకంలో పడ్డారు, మత్తులో పడ్డారు. మీరు నాణ్యమైన మద్యం ఇస్తామన్నటువంటి మత్తులో జోరెగారు ప్రజలు, మీ మాటలు నమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ అధినేతగా చేసి చూపించారు కాబట్టి మీకు అంతకన్నా ఎక్కువ అనుభవం ఉంది, మీరు కూడా చేసి చూపిస్తారని చెప్పేసుకొని నమ్మి మీకు ఓట్లేస్తే ఇప్పుడు మీరు ఇక్కడ ఏమీ లేదు, మీరు ప్రజలే ఆలోచించుకోవాలంటున్నారంటే మరొక పెద్ద యూటర్న్ కాదా? పోలవరం నేను వస్తే పొడి చేస్తానన్నారు, ఇప్పుడు పోలవరం
నేను 28, 29 సంవత్సరం చెప్పాలంటే చెప్పలేని పరిస్థితి ఉందని చెప్పేసి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి స్పిల్వే చెక్కు చెదరలేదు. మీరు కట్టినటువంటి డయాఫ్రమ్ వాల్ అక్కడ కొట్టుకుపోయింది. ఏంటిది? ప్రజలు అమాయకులు కాదు. మాయ మాటలతోటి ఎల్లకాలం మీరు ప్రజలు మోసగించవచ్చేమో కానీ ప్రజల దగ్గర నుంచి ఒక టర్మ్ మాత్రమే అధికారంలో ఉండేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిని మాత్రం మీరు కొని తెచ్చుకున్నారు. ప్రజలకు వీటన్నిటితోటి సంబంధం లేదు, ఈ లెక్కలతోటి సంబంధం లేదు. మీరు హామీలు ఇచ్చారు, హామీలు నెరవేరుస్తారని చెప్పి చూస్తారు తప్ప మీరు చెప్పేటటువంటి ఎగవేత పత్రాలతోటి, వాటి శ్వేత పత్రాలని మీరు చెప్పుకోవచ్చు కానీ ఎగవేత పత్రాలు అని ప్రజలందరూ అంటా ఉన్నారు. ఎగవేత పత్రాలతోటి ప్రజలకు సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇస్తామన్నారు, ఇస్తారా చస్తారా అనేదే ప్రజలు చూస్తారు. నమస్తే.